ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. నీకు బ్యాగులు ఇవ్వవో, నీకు డబ్బులు లేవో, నేను ఒక్క మొక్క మాత్రం చెప్పగలను. నా దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. రిసీవ్ ద వర్డ్ ఇన్ జీసస్ నేమ్. నీ నోటిని తాకబోతున్నాడు. ఆయన నోటిని తాకగానేమో తెలుసా, వ్యర్థమైన మాటలు ఆగిపోతాయి, భయం ఆగిపోద్ది, బలహీనత ఆగిపోద్ది, వ్యర్థత ఆగిపోద్ది, నిస్సత్తు ఆగిపోద్ది. ఏమి స్టార్ట్ అవుద్ది? ఆయన ఏ మాట నీ నోట పెడతాడు అదే. ఇర్మియా గ్రంథము ఇంకొంచెం తగ్గాలి, 1వ అధ్యాయం 9-10 వాక్యాలు చాలు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరికైనా సంతోషం ఉంటే దిక్కులు పిక్కటిల్లలాగా చప్పట్లు కొట్టి మహింపరచండి. Come on people of God. Oh, thank you Lord. This is God's appointment in your life. The Lord has ordained me. The Lord has appointed me. The Lord has anointed me on the nations, on the kings, on the principalities. Ribala Shandarabala Kurabasyala. Oh, hallelujah. What a God. What a God. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నేను బాలుడు అనుకుంటున్న వారు కొందరు, నాకు అనుభవం లేదు అనుకున్న వారు కొందరు, నాకు బలము సరిపోదు అనుకున్న వారు కొందరు, ఇంతమంది ముద్దుర్ల మధ్య పెద్దోళ్ళ మధ్య నేను చాలలేను అని భయపడుతున్న వారు కొందరు, ఇంతమంది కోరకు దాతాను అభిరాముల మధ్యలో నేను గెలవలేను అని కుమిలిపోతున్న కొందరు, ఫరో ముందు నిలబడే ధైర్యం నాకు లేదు, కొన్ని పాత కేసులు ఉన్నాయి అని అడలిపోతున్న వారు కొందరు, 31 మంది బలిష్ఠులైన రాజులను ఎదుర్కొన్నటకు ఎన్నటిదాకా పరిచారకుడుగా మాత్రమే బ్రతికిన నాకేమాత్రం అనుభవం ఉంది అంటూ అల్లిపోతున్నటువంటి యెహోషువలు కొందరు, నా వల్ల కాదు నేను చేయలేను అని గోలబెట్టి ఏడుస్తూ ఉంటే ఒక స్వరము వినబడుతుంది. ఒక స్వరం వినబడుతుంది, నీతో 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 నీతో. ఆ స్వరం ఏమంటుంది? నానా నేను బాలుడు అనొద్దు, నాకు అనుభవం లేదనొద్దు, నాకు బలం సరిపోదనొద్దు, నేను వారిని ఫేస్ చేయలేను, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ టు ఫేస్ సచ్ లెజెండరీ పర్సన్స్ టు స్టాండ్ ఇన్ ద మినిస్ట్రీ అనొద్దు, అనొద్దు. నువ్వు అట్లా చెప్తున్నావు కానీ నాకు బలం ఎక్కడదయ్యా, నాకు వయసు లేదు, అనుభవం లేదు. వాళ్ళు చాలా టాక్టికల్గా మాట్లాడుతున్నారు, చాలా సులువుగా నన్ను తప్పు దొరికించుకుంటున్నారు, నేను ఎంత ప్రయాసపడినా వారి తెలివితో నన్ను చిత్తు చేసేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పరిశీలన చేశాను, ఇక నా వల్ల కాదు, నేను గెలవలేను, నేను నెగ్గుకు రాలేను, నన్ను వదిలేయి, ఒక విశ్వాసిగా బ్రతుకుతాను, నమ్మకంగా దశింపగలిచి ఒక పాస్టర్ గారికి సహకారంగా ఉంటాను, నేను ఇంక చేయలేను, నన్ను ప్రేమతో సేవకుడిగా పెట్టావు తప్ప నాకు బలం లేదు, నాకు సత్తా లేదు, నాలాంటి అపాత్రునికి ఇంత మహిమ గల సేవ ఇవ్వడం ఎందుకులే, మరొకడికి ఇవ్వు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఐఎమ్ కంప్లీట్లీ ఎ ఫెయిల్యూర్ మ్యాన్, ఐఎమ్ కంప్లీట్లీ ఎ డిప్రెస్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్టాండ్ ఫర్ కింగ్స్, టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్, టు డిక్లేర్ దట్ యు ఆర్ ద గాడ్. ఇవన్నీ నా వల్ల కాదు ప్రభువా, ప్లీజ్ లీవ్ మీ, నన్ను వదిలేయ్. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నేను బాప్తీసం ఇచ్చి పెంచుతున్న నా బిడ్డలే నన్ను గౌరవించకపోయినా, నా దగ్గర పెరుగుతున్న వాళ్ళే నా వ్యక్తిత్వాన్ని శంకించిన, అన్నీ తట్టుకొని భరించి ఎలాగో నెట్టుకొచ్చాను, కానీ పెద్ద పని జరగట్లేదు, పెద్ద ఫలితం లేదు. ఒక విశ్వాసగా ఉంటే బెటర్ అనిపిస్తుంది. నన్ను వదిలేయి ప్రభువా అనే అప్లికేషన్తో ఎవరో ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారో నాకు తెలియదు.
ఎవరో ఉన్నారు. ఐ వాజ్ సో డిస్టర్బ్డ్ ఇన్ దిస్ మార్నింగ్ ప్రేయర్. నేను ఉదయకాలం ప్రార్థనలప్పుడు చాలా కలవరపడ్డాను ఈ అంశం కొరకు. ఎందుకు ఇది తీసుకొచ్చావు ప్రభా? ఇంత సేవ చేసిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధలు భరించి సేవకుడిగా బతికిన తర్వాత నన్ను వదిలేస్తే ఒక సాధారణ విశ్వాసిగా బతుకుతాను ప్రభా, ఇక నా వల్ల కాదని ఏడుస్తున్న వ్యక్తులు ఎవరు ప్రభా? ఈ సేవను భాగ్యంగా కాక ఒక భయంగా, ఇబ్బందిగా లాగుతున్న వారు ఎవరు ప్రభా? వదిలేస్తే వెళ్ళిపోతే దేవుని శాపం వస్తుందని భయానికే చేస్తూ ఒక్క దినం కూడా ఆనందించలేక రోధిస్తున్న వాళ్ళు ఎవరు ప్రభా అని అడిగితే నాకు ఏ పేరు బయలుపరచబడలేదు. కానీ వాళ్ళే ఈ పూట ఉంటారు కొద్దిమంది. నువ్వు పరిచయం చేయమని ప్రభు మాట్లాడారా? ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్ దిస్ మార్నింగ్. నేను చాలా, ఈరోజు నాకు అన్ని ఆటంకాలే వచ్చినాయి. కనీసం ముఖం కడుక్కోవటానికి కూడా నీళ్ళు లేవు. అప్పుడు నాకు అర్థమైంది, అయితే ఖచ్చితంగా ఈ మాట చెప్పాల్సిందే. ఎవరో ఉన్నారు. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఒక్క పాపిష్టి మనిషి కోసం 53 మైళ్ళు నడిచి వచ్చిన దేవుడు తన సేవకుడి కోసం ఎంత చేస్తాడా? తనతో నడవాలని ఆశపడుతున్నాడని ఒక్క మట్టి మనిషి కోసం 300 సంవత్సరాలు ప్రతిరోజు భూమి మీదికి దిగి వచ్చి నరుడితో నడిచిన దేవుడు నీ కోసం ఏమైనా చేయడానికి ఆడతాడా? ఆలోచిస్తాడా? Lord, that could be the final message, then give me something more. ఒకవేళ అది చివరి ప్రసంగం అవుతుందేమో ప్రభువా, చాలా లోతైన సబ్జెక్ట్ ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అనేది నా తపన, నా ఆశ, నా సిద్ధపాటు. ప్రభు అంటాడు, ఈ మాట నువ్వు మాట్లాడు, ఈ మాట నువ్వు మాట్లాడు. కాబట్టి అది నీవు ఎవరు ఉండరు నాకు తెలియదు. కానీ ప్రతి మాట ఒకటి తెలుసు, వేరొకరికి చెప్పాల్సిన మాట నీకు చెప్పడాయన, ఎవరికో ఇవ్వాల్సినది నీకు ఇవ్వడాయన. పౌలంతటి వాడే నేనేం గాలి కొట్టినట్టు పట్ల కరెక్ట్గా గురి వద్దకే వెళ్తున్నానంటే యేసు ప్రభు గురి లేని బాణం అవుతాడా? ఆయన మాటలు గురి లేకుండా వెళుతుంటాయా? ఎవడో గురి చూడక వదిలిన బాణమే కవచపు కీలులో తగిలి శత్రువును మట్టి పెట్టగలిగితే గురి చూసి వదిలిన ఈ బాణం ఎట్లా మిస్ అవుతుంది? నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ప్రతి మాట గురి చూసి వదిలిన బాణమై అనేక జీవితాలను తాకబోతున్నాయి. హల్లెలూయా. విశ్వాసంతో దేవుని కనపరచండి, విశ్వాసంతో దేవుని కనపరచండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను బాలుడనవద్దు, నేను బలహీనుడనవద్దు, నేను చేతగానివనవద్దు, నాకు యోగ్యత లేదనొద్దు, నాకు అనుభవం లేదనొద్దు, నాకు సామర్థ్యం లేదనొద్దు, నాకు ధైర్యం చాలడం అసలు ఏమనొద్దు. మరేమనాలి? ఇవన్నీ నిజాలే కదా. నా శత్రువులు నన్ను మించిన వారు అంటాడు దావీదు. నన్ను ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ నాకంటే ఎక్కువ బలం ఉంది. నేను చాలను, నా వల్ల కాదు. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి తప్పించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను హత్తుకొంటివే, భయపడకంటివే, సజీవునిగా నన్ను చేతివే, నన్ను ఆదరించితివే, ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. 100% పచ్చి నిజాలు. ఆమేన్ అనండి. ఆ చక్కని భక్తుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి.
ఆమేన్, హల్లెలూయా. ప్రభువుతో మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వయస్సు లేదు, నీకు అనుభవం లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు సామర్థ్యం లేదు, నీకు బలము సరిపోవట్లేదు, ఇవన్నీ కూడా అబద్ధమని దేవుడు అట్లా అవి ఇప్పుడు అనొద్దు అన్నాడు అంతే. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఉట్టిదే దొంగ మాటలు మాట్లాడబాకంటలేదు, అనొద్దయ్యా. ఏమనొద్దు, నేను బలహీనుడు అనొద్దు, ఏమనొద్దు, నాకు చేత కాదనొద్దు, ఏమనొద్దు, నేను అయోగ్యను అనొద్దు, ఏమనొద్దు, నాకు అనుభవం లేదనొద్దు. ఏమనాలి నేను చెప్తానులే, ఏమనాలో ముందు ఇది ఆపు, ముందు ఆపోయ్యా. వాళ్ళకి ఏం చెప్పాలయ్యా, ఎట్లా చేయాలయ్యా, చెప్తానులే, ముందు ఇవి అనొద్దు. రోజు మనం చాలా అంటున్నాం కదా, హలో, చాలాసార్లు ప్రార్థనలో కూడా అంటున్నాంగా, నేరుగా ఆయనతోనే అంటున్నాంగా, నాకు వద్దు ప్రభా, ఈ మినిస్టర్ వద్దు, నా వల్ల కాదు ప్రభా, తీసేయి ప్రభా అని. నాకు ఏదైనా ఒక పరిచయం ఇస్తే నేను చేస్తానని ఆశపడుతున్నవారు కోట్ల మంది భూమి మీద ఉంటే, ఏరి కోరి నిన్ను కోట్ల మందిని రక్షించుకొని అడగకుండా నీ చేతులు సేవ పెడితే వద్దంటావేంటి? అంటే దేవుడికి భూమి మీద ఎప్పుడో దొరకని పట్టుకున్నాడు నువ్వు, నీ ఉద్దేశం? దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అనండి. అంటే అర్థం ఏంటి? ఎతికాడని, దాని అర్థం అది. కనుగోవడం అంటే ఎదురుకుండా పోతే నేను కనుగొనను ఎవరిని పెడదామరా, ఎవడు సరైనోడు, ఈయన ఏరుకోరి పెడితే ఇట్టు చేశాడు, ఇలా తాత ప్రార్థన నేను ఇన్ని పెట్టాను, వీడికి అసలు కృతజ్ఞత సోయలేదు, తెలియలేదు, వీడికి రాజు రాజని ప్రజలు కోరుకుంది, వీడేమో ఇట్ట తగలబడ్డాడు, వీడు ఎవరిని పెట్టాలరా? నా అంచనాలకు తగినట్టు ఉండాలి, ప్రజల కోరికలకు తగ్గట్టు ఉండాలి, శత్రువులకు వణుకుపిచ్చేలా ఉండాలి, గొర్రెల్ని కాసేలాగా ఉండాలి, ఎవరిని పెడదామబ్బా అని చూస్తూ ఉంటే ఐ ఫౌండ్ డేవిడ్, నేను దావీదును కనుగొంటిని. ఇప్పుడు మీలో ఎవరైనా దేవుడు నన్ను సేవకు పిలిచాడని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారా? నాకు స్పీడ్గా ఆన్సర్ కావాలి. అలా సోదుకుంటే కుదరదు చెప్తున్నాను. అలాగా చేతబడి చూపులు చూడబాకండి. అట్లా దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు నన్ను సేవకు పిలిచాడు నమ్ముతున్నారా? చెయ్యిలో పెట్టండి, చెయ్యిలో పెట్టండి. నాకంటే నా దృష్టిలో యోగ్యులు సమర్థులు ఉన్న దేవుడు అందరిలో నన్నే కోరుకొని కనుగొని పిలిచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. This is the goodness of God. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని మంచితనం, ఇది దేవుని కృప, ఇది దేవుని పిలుపు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని నియామకం, ఇది దేవుని అభిషేకం. yes 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 ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను బాలుడును అని అనద్దు. బాలుని కాదా? అవును అనద్దు. నేను బలహీనుడు అనద్దు. అసమర్థ, అవన్నీ నిజాలే అనద్దు. ఏమండే పాస్టర్ అన్నాక నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడాలా? నిన్ను అబద్ధం మాట్లాడమనలేదే, కొన్ని నిజాలు చెప్పొద్దు అన్నాడు. ఇదేం సూత్రం సార్? ఇదిగో జఫన్యా లేనిపోని టీచ్ చేయబోకో. ఎస్, నేనేం మాట్లాడుతున్నానో స్పృహలో ఉండి మాట్లాడుతున్నా, నా దేవుని స్వరం విని మాట్లాడుతున్నా, నా దేవుని అనుమతితో మాట్లాడుతున్నా, దేవుని భయం కలిగే మాట్లాడుతున్నా, తెక్కగా తిరుగుబాటుగా మాట్లాడటంలా దేవుని భయంతోనే మాట్లాడుతున్నా. బాధ్యత కలిగిన దాసుడిగా తగిన వేళ పెట్టే అన్నముగానే పెడతాను దీన్ని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను బాలుడనే అయినా అనకూడదు, నేను బలహీనుడే అనకూడదు. మరి ఏమనాలి? నాకు పెద్దగా రెఫరెన్స్ తెలియదులే, మీకు తెలుసని నేను ధైర్యంగా చెప్తున్నా. ఏమని తెలుసా? నౌ లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, నౌ లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్ అని బైబిల్లో ఉందా లేదా? అయితే ఇప్పుడు బలహీనుడు తను బలవంతుడని చెప్పవలేను.
ఇప్పుడు బీదవాడు తను ధనికుడను అని చెప్పవలను. ఉందా లేదా బైబిల్లో? అంటే బైబిల్ అబద్ధాలను ప్రోత్సహిస్తుందా? అయితే నాది ఆ బ్యాచే. కొన్ని నిజాలు దాచమంటుందా? నాది ఆ బ్యాచే. రాసుకోవయ్యా. కొన్ని నిజాలు బైబిల్ చెప్పొద్దంటుంది, అదే చెప్పాను నేను. నా మీద నువ్వు వాల్ పోస్ట్ చేసుకుంటే వేసుకో. బైబిల్లో లేదండి ఆ మాట. కాగా ఇప్పుడు ఎవడు బలహీనుడో వాడు తన బలవంతుడని చెప్పవలెను, ఎవడు దరిద్రుడో వాడు ఐశ్వర్యవంతుడని చెప్పవలెను. ఉందా లేదా? నేను అబద్ధాలు అనండి, నా వల్ల కాదు. మరి రేపు రోజు పొద్దున్నే నేను దరిద్రుని సావు. అలాగే మరి నీకు యేసు ప్రభు చెప్పిన సలహా నచ్చకపోతే మరి నేనేం చేయను? నేను ఎక్స్ట్రాగా ఇంకో సలహా ఏమన్నా నీకు తీసుకొచ్చి నా వల్ల కాదు. ఆయన చెప్పిన ఏమైనా ఉంటే చదువుకొని అవి చెప్పడమే తప్ప బయట నుంచి ఆడ చెప్పేది నీకు. అబద్ధాలు ఆడకండి. కొన్ని బాధాకర నిజాలే ఒప్పుకుంటూ ఏడవకండి. ఆమె మరేం చేయాలి? నేను ఆయన ముందు నిలబడలేను, నా ముందు తల నా వల్ల కాదు, అమ్మ నేను తట్టుకోలేను, నేను గెలవలేను. మాట్లాడబాకు. ఆయన నిజమే అయ్యి ఉండొచ్చు కాక మరి ఏం మాట్లాడ చెప్తాంగా. ఆగో ముందు అయ్యితా యాప్ చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరులతో, కుటుంబ సభ్యులతో, నెలవైన వారితో, నాలాంటి వాళ్ళతో నేరుగా దేవునితోనే నువ్వు చెప్పుకునే కొన్ని మాటలు ఇవ్వాలి నుంచి ఆపు. అర్థమైందా? నువ్వు చెప్పుకునే కొన్ని మాటలు ఇవ్వాలి నుంచి ఏంటది? నేను చిన్నోని ప్రభా, నేను బలహీనుని ప్రభా, నేను చాలను ప్రభా. ఎందుకు ఆపమంటున్నానో చెప్పనా మీకు? అవన్నీ దేవుడికి కూడా తెలుసుగా. హలో, అవన్నీ దేవుడికి కూడా తెలుసుగా. నువ్వు కనుక్కునే వరకు ఆయన తెలుసుకోలేకపోయాడా? నువ్వు బలహీనుడు వా, నువ్వు పెద్ద వక్తాదు అనుకొని పిలిచేసాను రా అని ఇట్ట అంటున్నాడు యేసు ప్రభు. బుర్ర బుద్ధులంటి స్టేట్మెంట్లు ఆయనకు కూడా తెలుసుగా. మరి తెలిసే పిలిచాడుగా. అంటే ఆయన 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 ఎంపిక చేసే విధానంలో లోపం ఉందంటావా? ఆయన పొరపాటు నిన్ను సెలెక్ట్ చేశాడంటావా? తెలిసి పిలుచుకున్నాను నానా. ఆయన ముందుగా ఎవరిని ఎరిగేనో రోమాపత్రిక 93వ అధ్యాయం 43వ వచనం. లేదా? నువ్వు చదవాలి ఇప్పుడు. పోనీ 8:30 చదువు. మా తమ్ముడు కూడా కొన్ని చదవడంట. చూడు, ఇది రికార్డ్ చేయబ్బా ఈ మాట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. పై వచనం మిస్ అయిపోయింది అన్నమాట, 29లో సగం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. ఆగండి. ఎవరిని ముందుగా ఎరిగెనో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆగండి. బాగా ఎరిగే నిర్ణయించాడంట. నిర్ణయం చేసుకున్నాక ఆయన ఫిక్స్ అయిపోయాక ఆయన పిలిచాడు. ఇందాక అన్నారు గట్టి పెట్టి నేను పిలువబడ్డాను అనండి అన్నారుగా. నీ వ్యవహారం అంతా తెలిసే పిలిచాడు. అయ్యా, నువ్వు రాత్రులు ఎంతసేపు ప్రార్థన చేస్తావో తెలుసు. ఎక్కడో చేతులు ఊపేస్తున్నావు కానీ, ప్రసంగం కుమ్మేస్తున్నావు కానీ, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు తెలుసురా బాబు. అయ్యా, స్టేజీ మీద ఎగ్జిబిషన్ అని ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పు. జనం ముందు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి కదలికలు కదులుతామని, లోపలికి వెళ్ళాక నీ మూమెంట్ వేరే అని తెలుసు. హలో అమ్మా, ఇక్కడ కన్నీరు తెలుసు, అవతల నిందలు, అవమానాలు, పోరాటాలు, అలకలు ఇవి కూడా తెలుసు నానా. హల్లెలూయా, హల్లెలూయా. మాలో కనపడుతూ అన్య చాలా అవసరం బాధ పెట్టేస్తున్నారు పాస్టర్ గారు. హల్లెలూయా. అక్కడ ఆయన ఎంత బాధ పెడుతున్నావు కూడా తెలుసు యేసు ప్రభుకి. స్తోత్రం. ఎవరు సఫలు పడుతున్నారు? ఎవరా? ఒరి భార్యా బాధిత సాక్షి వల్ల చెప్పగో. నేను చెప్పేదే నిజాలు చెప్పకంటారా అని అని చెప్తున్నాను. అప్పుడే సఫలు కూడా ఎత్తున్నాడు. కొంచెం గుంభనంగా ఉండాలో. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను ఏదో మిమ్మల్ని సంతోషపరచాలని చెప్పటం లేదు, ఒక ఖరీదైన మాట మీకు చెప్తున్నాను.
నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. అయినా ఈయన్ని వాడుకోవాలని ఫిక్స్ అయిపోయాడు, నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయం మేరకు పిలిచాడు. నీకు తెలిసే పిలిచాక నేను బాలును ప్రభా, నేను చిన్నోను ప్రభా, ఎక్స్పీరియన్స్ లేదు ప్రభా, నేను ఇదందరూ పెద్ద పెద్ద ముద్దులు ప్రభా, నేను తట్టుకోలేను ప్రభా అనుకో. అదొక అద్భుతమైన నిజం కాబట్టి, నువ్వు చెప్పకపోతే మొత్తం ప్రపంచం అబద్ధంతో నిండిపోద్ది కాబట్టి తెగించేసి చెప్పేయక నాన్న ఆ ముక్క నాకు తెలుసు, నోరు మూసుకో అంటున్నాడు. అది కొంచెం ఎవరో నామేనంటే బాగుండేది. హల్లెలూయా. నీవెంత బలహీనుడవో తెలిసే పిలిచాడు, నీవెంత అస్థిరుడవో ఎరిగే నిర్ణయించాడు. కనుక ఆయనకు తెలియని ఒక నూతన ప్రత్యక్ష, ప్రభా నీకు తెలియదు, నువ్వు అమాయకంగా పిలిచేస్తున్నావు, నేను తగన ప్రభా అని చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే నిజాలు చెప్పొద్దు అనడం కాదు, అది నాకు తెలుసు కానీ నువ్వు కాగని తెలిసే కదా పిలిచాడు. ఈ సిచ్యుయేషన్స్ అన్ని చూసాక ఒక 10 మంది నీ చేతిలో పెట్టాడు. ఆ 10 మందిలో కూడా తేడాగా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారని కూడా తెలిసే పెట్టాడుగా. కొన్ని వందల మంది విశ్వాసాలను సంఘముగా కలిగిన ఒక పాస్టర్ గారు సంఘములో ఉన్న సమస్యలు తట్టుకోలేక, నా వల్ల కాదయ్యా నేను వెళ్ళిపోతాను, ఈ సంఘాన్ని ఎవరికన్నా ఇచ్చి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, నేను మట్టుకున్నాడు. నన్ను వెళ్ళిపోకుండా నేను ఆపేది ఎవడో, పోనీ చచ్చిపోకుండా ఆపేది ఎవడో, నువ్వు వెళ్ళిపోయిన నరకమే చచ్చిపోయిన నరకమే ఏది సులువుకుండా చేసుకొని చెప్పాను. నువ్వు ఆదరిస్తావు అనుకున్నావు అంటే ఇంత యూజ్లెస్ ఫీల్గా మాట్లాడితే ఎందుకు ఆదరిస్తాను, గోపాల వాయించేస్తాను పట్టుకొని. నేను నమ్మి 700 మంది విశ్వాసాలు దేవుడిని చేతిలో పెడితే మాట్లాడితే వెళ్ళిపోతాను. పెళ్ళైన మొదటి రోజు నుంచి పుట్టింటికి వెళ్ళిపోతాను ఎడుతుంటే ఇంకెవరు ఎవరు తెస్తాడా? స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ఏదో తట్టుకోవాలా, సర్దుకోవాలా, అడ్జస్ట్ అవ్వాలా, ఓర్చుకోవాలా, ఏదో ఏమీ లేదు. పొద్దున్న కానీ ఎప్పుడు బ్యాగ్ సెట్ తెచ్చుకొని చెప్పులు కాలు వేసుకొని రెడీగా వెళ్ళిపోతాను. ఇదేంటిది చిన్న బాధ వద్దా నేను వెళ్ళిపోతా. అప్పుడు మనందరం కలిసి తప్పునా, నువ్వు చాలా యోగ్యుడు రా, నువ్వు చాలా సూపర్ రా, నువ్వు అసలు బేభత్సం రా, అందుకే నిన్ను పెట్టాడు రా అని మనందరం వీడికి పొగ్గొట్టాలి కూర్చొని. నేను అన్నాను, నువ్వు వెళ్ళిపోయినా నరకానికి, చచ్చిపోయినా నరకానికి, ఏది సులువుకుంటే చేయరా అన్నాను. నీకు ఇమ్మాలి మాట్లాడి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఓదార్చి ఎత్తుకొని సందమాం చూసి అన్నం తినిపిస్తారు, నీకు చంపలు పగిలిపోతాయి, ఒళ్ళు బొట్టు సేవ చేయి, ఎవరికి స్తోత్రం కలుగును గాక. కోట్లాది మందిలో నేను ఎంపిక చేసుకొని సేవని చేతిలో పెడితే, రక్తం పెట్టుకొని కొన్ని ఆత్మల్ని చేతిలో పెడితే, నమ్మిన చేతికి మగిమక్కల సంగమం చేస్తే మాట్లాడితే వెళ్ళిపోతాను. పెద్ద పోటుగాడి పెట్టరు నువ్వు లేకపోతే ఎవడు దొరకడు యేసు ప్రభుకి. కృప దయ నిన్ను పిలిచాడు, కృతజ్ఞత కలిగి నమ్మకంగా చేయి, అప్పగించిన సార్ మా వెళ్ళిపోతాను పా. తుమ్మితే ఊడిపోయి ముక్కుని పద్దాక ఫెవికాల్ రాసుకుంటూ కూర్చుంటాను తెల్లవారులు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. చెప్ప గట్టిగా విశ్వాసంతో, నేను బాలుడను, నేను బలహీనుడను, నాకు అనుభవం లేదని, నాకు ధైర్యము చాలదని, వారిని తట్టుకోలేనని, మరి ఏమి అనాలి చెప్తాడు ఆయన. ముందు ఆబ్జాయి. వ్యర్థమైనది వద్దన్నది మాటలాడుట మానేశాకే నీ మినిస్ట్రీ స్టార్ట్ అవుద్ది. అస్సలు మినిస్ట్రీ అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు దాకా ఇక నాలుంటప్పుడు అనే కొంచెం ప్రార్థన చేయని, ఏమని చేయాలరా ప్రార్థన, నా వల్ల కాదని. ఇప్పుడు నేనేం ప్రార్థన చేయాలా? లేదు బిడ్డ, నువ్వు సూపర్, నువ్వు అది నువ్వు ఎట్టా అని చెప్పి నేనంటే అప్పుడు అన్నగారు మమ్మల్ని ఎంతగానో ఆదరించారండి, ఎంతో కుంగిపోయి వెళ్తే బలపరిచారండి. నేను గోపలు వాయించి పంపుతాను అలా టైపు. నువ్వు శ్రమలో ఉంటే ఆదరిస్తా, నువ్వు దుఃఖములో ఉంటే ఓదారుస్తా, నువ్వు అలిగితే గోపలు వాయిస్తా. ఇది నా మినిస్ట్రీ. రాసి పెట్టుకో, వాళ్ళు పోస్ట్ చేసుకో. హల్లెలూయా. నువ్వు అనాల్సినవి అన్నీ ఆపేస్తే అబద్ధాలు, నేను అలాంటి ఇలాంటి తక్కువ చేసుకునే మాటలు, హీనపరుచుకునే మాటలు, దేవుడు నీలో చెయ్యాలనుకునే కార్యానికి అడ్డంగా ఉండే మాటలు, నీ పట్ల దేవుడి ఉత్సాహాన్ని కలతపరిచే మాటలు. ఇప్పుడు నువ్వు రానిగా సెలెక్ట్ చేశారు,
నీ వైపు దండం చాపారు, నీకు సింహాసనం వేశారు, నీ కిరీటం పట్టుకొచ్చారు. అప్పుడు ఏం చేయాలి? అమ్మల రే ఇటు చూడ పిచ్చి మొహాలు వేసుకొని ఇటు చూడండి, తలల పైకెత్తి. నిన్ను సెలెక్ట్ చేశారు రాణిగా, నిన్ను తీసుకొచ్చారు. రాజుగారు సింహాసనం ఏర్పాటు చేస్తే తన పక్కన నీకు ఒక కిరీటం పెట్ట రెడీగా ఉన్నారు. రాజుగారు నువ్వు దగ్గరికి వస్తాను లేచి నిలబడి నీకు ఆ కిరీటం పెట్టి నిన్న సింహాసనం కూర్చోబెట్టలకు ఉన్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? అలా చూస్తారేటండి మీరా? అప్పుడు ఏం చేయాలి? దోపుని పడిపోయి నేల మీద దొల్లేసి, నేను అడుగురాళ్ళు కాదయ్యా, నాకు యోగ్యత లేదా. రాజుగారు హ్యాపీగా ఉంటాడా? తెంకర దాన్ని సెలెక్ట్ చేశానంటారా బాబు నేను? అవునా కాదా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? హుందాగా ఒకడు ముందుకేసి మోకరించి కిరీటధారణ చేసుకొని దర్జాకెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఏడవలసిన సమయం వేరు, తగ్గించుకునే సమయం వేరు, మొర్ర పెట్టే సమయం వేరు, పశ్చాత్తాపడే సమయం వేరు. ఇప్పుడు నేను పిలుచుకున్నాడు, తన పని కోసం పంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? ఐఎమ్ రెడీ లార్డ్ అనాలి, ఎస్ లార్డ్ అనాలి, సెండ్ మీ లార్డ్ అనాలి, నేను సిద్ధమే అనాలి, నన్ను నింపు అనాలి, నన్ను పంపు అనాలి, నువ్వు నాకు తోడుగా రానాలి, నీ కరుణాహస్తం తోడుగా ఉంచనాలి, వెంటనే సూచకీల ద్వారా వాక్కుని స్థిరపరచమనాలి. అలా అనుకో, నేను తాగను. ఇప్పుడు ఏది వాళ్ళు తెలుస్తలేదు నీకు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న టైంలో ఈ ఏడుపు ఏంటి? నువ్వు డిగ్రీ పాస్ అయ్యావని, ఎగ్జామ్ పాస్ అయ్యావని, ర్యాంక్ వచ్చిందని నీకు అపాయింట్మెంట్ అన్నా అనుకో. అప్పుడు మిగతా వాళ్ళు అంటారు మరి మమ్మల్ని కాదని అడిగి ఇచ్చాము. అలాగే ఉంటుంది. నిన్ను అపాయింట్ చేసినందుకు ఆయనకి సిగ్గు. మ్యాటర్ అర్థమైతే స్తోత్రం చెప్పండి. నువ్వు అనకూడనివి పలకకూడనివి ఆపేయాలి. నా మాటలు మీకు నిజంగా అర్థమవుతున్నాయంటారా? ఈరోజు నుంచి ఆ బలహీనమైన మాటలు ఆపుతారా ఆపరా? రేపు నుంచా ఇవాళ నుంచా ఇప్పుడు నుంచా? ఆమేనండి. నేను అబద్ధం ఆడమని చెప్పట్లా. మనం బలహీనలో నాకు తెలుసు, సామర్థ్యం లేదని తెలుసు, అయినా వీడియో కరెక్ట్ అని పిలిచి చేతికి ఇచ్చాడు పని. ఇంకెందుకు డౌటు? జూలు విదిల్చిన సింహమై యేసు క్రీస్తు కొరకు రోషము కలిగి నిలబడాలి. హల్లెలూయా. పిలుచుకున్నాడు కనుక నిన్ను ఎలాగైనా వాడుకోలేని రోషం ఆయనకుంది, ఆ బాధ్యత ఆయనకుంది, ఆ కెపాసిటీ ఆయనకుంది. నువ్వు దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఇచ్చే టైంలో వచ్చి నేను పాస్ అవ్వలేదండి, గైడ్ పెట్టి రాసేసానండి, సన్నాసి మాటలు మాట్లాడక. 10,000 మందిని కాదని నీకు పోస్టింగ్ ఇస్తుంటే వాళ్ళందరూ చూస్తున్నారు. నువ్వు పరువు కాపాడేలాగా ఉండాలి కదా. అయ్యా నేను పాస్ అవ్వలేదు కదా, నాకు ఇచ్చేస్తున్నారేంటి? టీవీ 9లో వచ్చేస్తుంది ఇది. పాస్ అవనోడికి ఇచ్చిన ప్రభువు. కొన్ని వేస్ట్ మాటలు మానేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంతకన్నా మిమ్మల్ని అకౌంట్ నెంబర్లు ఇచ్చే దరిద్ర బ్యాచ్ కాదు ఇక్కడ ఎవరు లేరు. చిచ్చి అది లేదు, చిచ్చే లేదా, చే అసలు ఆ గొడవ లేదా. కొన్ని వేస్ట్ మాటలు మానేయి. అందుకే కూటం. నువ్వు ఆపేసావంటే చాలు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను బాలుడు అనవద్దు, బలహీనుడు అనవద్దు, అసమర్థుని అనవద్దు. మరేం చేయాలి? మోకరించా, నేను చెప్తాను కానీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు బలవంతులయ్యా, నాకన్నా పెద్దోళ్ళు అయ్యా, వాళ్ళ ముందు గట్టిగా నిలబడి మాట్లాడలేడు. చూశారంటే నేను చెప్పే ప్రసంగం కూడా ఆగిపోద్దు ప్రభా అనొద్దు. మరి ఏం చేయాలి? మోకరించు. ఏం చేయాలి? ఉపవాసం ఉండవు. ఏం చేయాలి? నా సన్నిధిలో ఉండవు. ఏం చేయాలి? నా సముఖం కనిపెట్టు. ఏం చేయాలి? పరిశుద్ధుల సహవాసంలో ఉండవు. ఏం చేయాలి? ప్రవక్తల గుంపులో ఉండవు. ఏం చేయాలి? ప్రార్థించు వారితో ఏకమించు. ఏం చేయాలి? మేడగదిలో ఉండవు. ఉంటే చదువు ఇర్మియా 1:9. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు నోరు ముడుతున్నాడు? అందరూ కూడా నన్ను వైపు చూస్తూ చెప్పండి. ఏడుస్తున్నావు కదా నువ్వు, నేను బాలుడు, నిన్న బలహీనుని, అనుభవం లేదని. దేవుడు చేస్తున్న మొదటి పని ఏంటి చెప్పండి? నీ నోటిని ముట్టుకుంటున్నాడు.
ఆమేనండి. హల్లెలూయా. నేను ఎప్పుడైనా తల మీద కదా ప్రభా చేయి పెడతావు, నోటి మీద పెట్టి ఏంటి ప్రభా అని అడిగాను. నేను అంటున్నాను, ఆ నెత్తి మీద పోసిన తైలం కూడా వేస్ట్ అయిపోతుంది ఆ నోరు వల్ల. లోపల పెట్టి ఇన్వెస్ట్మెంట్ పోయింది, ఎడ పోసింది తైలం పోయింది, నోరంతా నాశనం చేసేస్తుంది. ముందు తాకబడవలసింది నోరే కదా. ఆమేన్. నేను కోరుకుంటున్నాను, నా నోటిని తాకు ప్రభా. అయోగ్యుడికి అపాత్రుడికి ఎక్కువ చెప్పేస్తాను కొన్నిసార్లు, కొన్ని కంట్రోల్ చేయ తండ్రి. స్తోత్రం చెప్తలేదు మీరు, అంటే నాకు సంబంధించిన విషయం కనుక మీరు స్తోత్రం చెప్పరు, అంతేగా. మానేయండి, మీరు ఎవ్వరు చెప్పపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను అందరూ వదిలేసినా నా దేవుడు వదిలిపెట్టడం. ఎవరు నన్ను చేయి ఆ పాట పాడుకుని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నేనే భయపడే రకమేం కాదండి, అబ్బా దేవుడికి తప్ప ఎవరిని పట్టించుకునే పని లేదు. అటన్నిటికి రోజుకు 100 సార్లు చంపుతాకి 1000 మందికి కాసుకొని ఉన్నారు. రోజుకు 100 సార్లు చంపుతాకి దర్జా తిరుగుతుంది వాళ్ళ ముందు. దేవునికి స్తోత్రం, అబ్బా దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నువ్వు మోకరించగలిగితే, పరిశుద్ధుల గుంపులో ఉంటే, ప్రార్థించు గుంపులో ఉంటే, ప్రవక్తల గుంపులో ఉంటే, మేడ గదిలో ఉంటే, పరిశుద్ధులతో కలిసి యెహోవాను సేవిస్తూ ఉంటే, నేను వచ్చి ఏం చేస్తాను? నీ నోటిని తాకుతాను. దేవుడి రోజు ఒక కార్యం చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నం ఒక కార్యం చేయబోతున్నాడు. భీమవరం IFJ ప్రాంతీయ సెమినార్ నుంచి వెళ్ళిపోకముందే ప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. నీకు బ్యాగులు ఇవ్వవో, నీకు డబ్బులు లేవు, కేకు ముక్క కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు, ఏ ముక్కలు వేస్తారో నాకు తెలియదు. నేను ఒక్క ముక్క మాత్రం చెప్పగలను, నా దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. నీ నోటిని తాకబోతున్నాడు. రిసీవ్ ద వర్డ్ ఇన్ జీసస్ నేమ్. నీ నోటిని తాకబోతున్నాడు. ఆయన నోటిని తాకగానేమో తెలుసా, వ్యర్థమైన మాటలు ఆగిపోతాయి, భయం ఆగిపోద్ది, బలహీనత ఆగిపోద్ది, వ్యర్థత ఆగిపోద్ది, నిస్సత్వం ఆగిపోద్ది. ఏమి స్టార్ట్ అవుద్ది? ఆయన ఏ మాట నీ నోట పెడతాడు అదే. రెండు కార్యాలు జరుగుతాయి ఆయన నోటిని తాకితే. ఆయన నోటిని తాగితే 2 కార్యాలు. ఒకటి, ఇక మీదట బలహీనమైన మాటలు మాట్లాడవు, వ్యర్థమైన మాటలు మాట్లాడవు, దేవునికి బాధ కలిగించే నిస్పృహతో కూడిన మాటలు మాట్లాడవు. ఇంకా అలా మాట్లాడవు. మరి ఏం మాట్లాడతావు సార్? ఏం మాట్లాడతామంటే, నిన్ను తాకి, ఆమె నన్నండి, నిన్ను తాకి ఏం చేస్తాడట? చదువు నన్ను 2వ పాయింట్. నేను నీ నోట నా మాటలు ఉంచి. ఆగండి ఆగండి ఆగండి. నీ మాటలన్నీ కాల్ చేశాడుగా, నీ మాటలన్నీ తీసేశాడుగా, నీ మాటలన్నీ ఆపేశాడుగా. ఇప్పుడు నోటిని తాకినందువల్ల జరిగే 2వ కార్యం ఏంటంటే, చెప్పు. ఆయన తన మాటలు నీ నోట ఉంచుతాడు. అందరు గట్టిగా ఆమేనండి. ఆయన మాటలు నీ నోట పెట్టబోతున్నాడు. ఎవరు? జెఫన్యానా? చిచ్చి, ఇంకెవరన్నా పెద్ద దైవజనుడా? డైరెక్ట్గా నిన్ను ముందుగానే ఎరిగి నిర్ణయించి పిలుచుకున్నాడే ఒక ఆయన, నేరుగా ఆయనే అని. ఒకసారి ఇలాగనే అని, పర్లేదు, టెన్షన్ లేదు, పిలుచుకున్నాడే ఆయనట. నీ నోటిని తాకి తన మాటలు నీ నోట్లో పెడతాడంట. అందరూ స్తోత్రం చెప్తున్నారు లేదా? హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడటండి? మన నోటిని చెప్పండి, ఏం తాగుతాడు? ఇక మీదట మన మాటలు ఎట్లా ఉంటాయి తెలుసండి? సమయోచితంగా ఉంటాయి అన్నమాట. మన మాటలు ఎట్లా ఉంటాయి అంటే, గురి చూసి వదిలే బాణాలాగా ఉంటాయి. మన మాటలు ఎలా ఉంటాయి అంటే కృపాసహితంగా ఉంటాయి. మన మాటలు ఎట్లా ఉంటాయి అంటే అభిషేకము కలిగి ఉంటాయి. మన మాటలు ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా ఫలితము సాధించగలిగినట్లు ఉంటాయి. 100 మంది పెద్ద మనుషులు కలిసి మాట్లాడిన సెట్ అనే విషయం నువ్వు వెళ్ళి ఒక మాట మాట్లాడి సెటిల్ అయిపోద్ది. అది నీ తెలివి అనుభవం కాదు, పనిగట్టి నీ నోట్లో కొన్ని మాటలు పెట్టాడు ఆయన, అంతే, ఇంక తిరగలేదు. వాళ్ళు ఇలా 100 రకాల పంచాయతీలు చేసిన పెద్ద మనుషులు కూర్చుంటారు, పని అవదు. నువ్వు వెళ్ళి ఇలాగంటావు, పని అయిపోద్ది. ఒక్క మాట మాట్లాడతావు,
బికాస్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ హిస్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నీలో దేవుడు తన మాటలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 1, నేను బాలుడు అనవద్దు. ఓకేనా? వ్యర్థమైన మాట్లాడద్దు. నెంబర్ 2, ఆయన నీ నోటిని తాకుతాడు. నెంబర్ 3, తన మాట నీ నోట ఉంచుతాడు. పోనీ నెంబర్ 2లో 2 రాసుకోండి. ఎందుకు ఒక బయట కృతిగా పెట్టే 2 కలిపేసాయి. నోటిని తాకుతాడు, నోట్లో మాట పెడతాడు. ఒక పాయింట్ చేసుకో, ఇచ్చేస్తామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 3వ పాయింట్ చెప్దాం. 3వ పాయింట్ ఏంటండి? పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. పేట్రా పేట్రా, పెజ్జోని పేటలో కాదు. టేక్ ఇట్ ఇస్ హిస్ వర్డ్ యాస్ ఎ వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ. పెజ్జోని పేటలో కాదు, కంచిక చెరలో కాదు. నిన్ను జనముల మీద నియమించానా, నిన్ను రాజ్యముల మీద నియమించానా. నీ సేవలో కొత్త ఉండొచ్చు, ఇంతవరకు సరైన సక్సెస్ లేదేమో, మీ వీధిలో నేను ఇంకా పెద్దగా క్లిక్ అవ్వలేదేమో. నిన్ను రాజ్యముల మీద ఏర్పాటు చేశాడు, జనముల మీద నియమించాడు. ఆల్రెడీ యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ ఆర్డైన్డ్. నువ్వు ఇప్పటికే నియమించబడ్డావు. అన్న దేవుడు ఒక దర్శనం చూపించి ఒక గ్రామం చూపించాడన్న. అక్కడ ఒక 10 మంది విశ్వాసాలను ఇస్తే, చిన్న మందిరం ఇస్తే నమ్మకంగా బతుకుతానన్నా. ఎవరికా? నిన్ను జనముల మీద రాజ్యముల మీద జనముల మధ్య కాదు, రాజ్యముల మధ్య కాదు, వాళ్ళ చేతుల కింద కాదు, మోచే నీళ్ళు తాగుతా కాదు, మెమోరండాలు పట్టుకొని కాదు, నిన్ను జనముల మీద. నమ్ముతున్న వారి విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. ఆమేన్. నాకు చదువు రాదు, తెలివి లేదు, సర్టిఫికెట్ లేవు, అనుభవం లేదు, సపోర్ట్ లేదు, కానీ అకస్మాత్తుగా దేవుడు ఒక రోజు నన్ను పిలిచి నా నోటిని తాకి తన మాట నా నోట పెట్టి నన్ను జనముల మీద నియమించాడు, రాజ్యముల మీద నియమించాడు. అంటే జనముల మధ్యకి వెళ్తున్నప్పుడు వారి క్రింది వాడిగా కాదు, వాడి మీది వాడిగా వెళ్తాను నేను. రాజ్యములకు వెళుతున్నప్పుడు శరణార్థిగా కాదు, రాజుగా వెళ్తాను నేను. కారణం, దిస్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. హీ ఈస్ ద లార్డ్ గాడ్ హూ ఆర్డైన్డ్ మీ ఆన్ ద పీపుల్. స్తోత్రం చెప్పట్లా. హల్లెలూయా, ఆమేన్. ఇవన్నీ ఒట్టి అబద్ధపు మాటలు అంటారా? ఎట్టకట్ట మనల్ని ఎంకరేజ్ చేస్తాక నేను తయారు చేసుకొచ్చిన మాటలంటారా? నీలాగే నాలాగే భారమున్న, తల జలమయముగా, కన్నులు కన్నీటి ఒట్టగా ఉన్న గొప్ప దైవజనుడైన పరిస్థితులకు తట్టుకోలేక, ఎదుర్కోలేక, ధైర్యం చాలక కుమిలిపోతున్న నీలాంటి నాలాంటి ఒక్క దైవజనుడితో చెప్పిన మాటలా. మరి అలాంటప్పుడు మనకెందుకు అంటే, అతనికి సంబంధించినవే అయితే మన గ్రంథాలు ఎందుకుంటాయి? అవి ఇర్మియాకే అయితే మన కొరకు ఎందుకు రాయబడతాయి? అది ఇర్మియాకండి, మరి ఇర్మియాకి మనకెందుకు ఇచ్చాడు? ఇర్మియా అనే ఒక క్యారెక్టర్ని అడ్డం పెట్టుకుని, ఇర్మియా అనే ఒక క్యారెక్టర్ ద్వారా, ఇర్మియా అనే ఒక సేవకుడు ద్వారా అదంతా నీతో మాట్లాడుతూ, అదంతా నీకిస్తూ, అదంతా నీ ద్వారా చేయాలనే ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మియాను పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు, నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇర్మియాను ధైర్యపరిచిన దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఇర్మియాను బలపరిచిన దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఇర్మియా గదిలోనికి దిగువ చేతిన నోటిని తాకిన దేవుడు ఈ మధ్య హానమున నోటిని తాకుచున్నాడు. తన మాటలు ఇర్మియా నోట పెట్టిన దేవుడు నా నోట తన మాటలు పెట్టుచున్నాడు. జనముల మీద, రాజ్యముల మీద ఇర్మియాను నియమించిన దేవుడు నన్ను నియమించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతించండి, అన్య భాషల్లో ఆరాధించండి, ఆత్మతో నింపబడండి, ఆత్మలో రేపబడండి. కృప బంధం విశ్వసించు వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారునుగాక, జీవ జల నదులు పారునుగాక.
Amen. Shabala tulana bala karasia. Ri shala rabauti kaba. మన నోటిని తాకిన దేవునికి, తన మాట మన నోట పెట్టిన యేసయ్యకే, జనముల మీద రాజ్యముల మీద నియమించిన దేవునికి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద అపాయింట్మెంట్, ఫర్ ద ఆర్డినేషన్. Glory be to the Lord. మహిమ దేవునికే కలుగునుగాక. He is the only one who deserves all the glory and honor. Amen. మహిమ పొందదగిన దేవుడు ఆయన ఒక్కడ. ఏమా హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? బలహీనమైన మాటలు 2, నీ నోటిని తాకుతాను. 3, నా మాట నీ నోట. నెక్స్ట్ 3 మాటలు చెప్పాం కదా, 2, 3 కలిపి ఒకటే చేశాం కదా. 4వ మాటకు వచ్చాం. సరే అయ్యా, నా నోటిని తాకానన్నావు, జనముల మీద నియమించానన్నావు, ఇంతకీ నా మినిస్ట్రీ ఏంటి, ఏం చేయాలా? చదువు. పెళ్ళగించుటకును. అమ్మా, ఏం చేయాలంట? నిన్నగాక మొన్న బయలుదేరాడరా, వచ్చేసి పడదో చేస్తున్నాడు. ఏయ్, ఫస్ట్ మినిస్ట్రీ అది. ఏమన్నావురా? ఏయ్ తమ్ముడా, ఏయ్ ఏమన్నావు? బాలుడువా, ఎక్స్పీరియన్స్ లేదా? ఏయ్ తమ్ముడా, నువ్వు చాలావా. ఫస్ట్ పోస్టింగ్ తెలుసా? 100 మంది కూలీలు చేయలేని పని ఒక ప్రొక్లైనర్ చేస్తుంది, వచ్చి పెళ్ళగించేస్తుంది. You are like a bulldozer. You are like a procliner. Do you know the word caterpillar? Caterpillar తెలుసా? ఓ చిన్న మిడత లాంటిది, చిన్న జీవి. కానీ ప్రపంచంలో ద బెస్ట్ హెవీయెస్ట్ ప్రొక్లైనర్స్కి బుల్డోజర్కి కంపెనీ ఏంటి తెలుసా? కాటర్పిల్లర్. ఆ కంపెనీ అంత బలమైన ఇంకేం ఉండవు, టాపు. దానికి అంత చిన్న పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థం అవ్వలేదు. ఏ సంసోనో ఏ గొల్లియోతో అలా పెట్టాలి కదా పేరు. పెద్ద క్రెయిన్స్, పెద్ద ప్రొక్లైనర్స్, బుల్డోజర్ వాళ్ళు తయారు చేసే కంపెనీ కాటర్పిల్లర్ కంపెనీ. అది చిన్న క్రిమి పేరు దానికి పెట్టారేంటి అని ఒకసారి ఆలోచిస్తే, అవును కదా, అలాంటి మిడత వంటి వాడుతూనే కదా పెద్ద పెద్ద పడతో చేస్తాడు యేసు ప్రభు అని నాకు అర్థమయ్యి స్తుతించాను ప్రభుని. నా ప్రసంగాల్లో రెగ్యులర్గా వాడి ఒక డైలాగ్ గుర్చాను మీకు, బలహీనమైన వాటి చేత బలమైన కార్యములు చేయించు దేవుడు, ప్రతికూల పరిస్థితుల ప్రభావాన్ని చూపించు దేవుడు. పదే వాడే స్టేట్మెంట్స్ ఇవన్నీ మీకు కంటత రావాలని కదా నేను చెప్తా ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ పూట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నేను నియమించానన్నాడే జనముల మీద, నేను నియమించానన్నాడే రాజ్యముల మీద. ఏం చేయడానికంటే పెళ్ళగించడానికి. అనండి గట్టిగా, ఏం పెళ్ళగించాలి? దుష్టుని సామ్రాజ్యం. ఆమేన్. వాడు పాతుకుపోయి ఉన్నటువంటి వాడి బలం, వాడికున్న అధికారం, ఆ ఊర్లో వాడుకున్న పట్టు, వాడి ఉనికి పట్టు పెళ్ళగించేయాలంటే. మెల్లగా భారతం చేసి కొప్పరం జల్లేసి దొంగసాటుకు వచ్చేస్తాం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్ళగించేయాలి. నువ్వు ఎక్కడ మొగనంతో నా సంబంధం లేదు, ఎన్ని రోజుల కోసం నా సంబంధం లేదు. ఏ ఊర్లో పెట్టాడు దేవుడు నిన్ను? అక్కడ దుర్గములు. స్తోత్రం చెప్పరా. నిన్నేమన్నారు? పిల్లోడు అన్నారా? నిన్నేమన్నారు జనం? చేతకలోడు అన్నారా? నిన్నేమన్నారు జనం? ఎక్స్పీరియన్స్ లేదన్నారా? నిన్నేమన్నారు? సర్టిఫికేట్ లేదన్నారా? యేసుప్రభు అన్నాడు తెలుసా, రే నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు పెద్ద బుల్డోజర్ టైపు, నువ్వు ప్రొక్లైనర్ రేంజ్ని, ఇది గుణపాలకి కూలీలకి పని అవ్వక నిన్ను పెట్టాను నేను. ఇప్పుడు ఆ గుణపాలు ఎవరో కూలీలు ఎవరో మీరు ఊహించుకోండి, నేను చెప్పను.
వాళ్ళతో పని అవ్వక నిన్ను పెట్టిన అక్కడ నేను, నువ్వు నాకేం చేస్తావు తెలీదు, నీకు సంవత్సరం టైం ఇస్తున్నాను, అది మొత్తం పెళ్ళగించేయాలి. పెళ్ళగించుటకును ఆరోగ్యం ఉంటే ఉపవాసం ఉండండి, రోషం ఉంటే తెల్లవారుజామున లేవండి, దమ్ముంటే రాత్రులు నిద్ర కొట్టేయండి, ఏం పర్లేదు. అమ్మా ఆ యవ్వన కాలంలో దాదాపుగా సేవకు వచ్చినటువంటి ప్రారంభ కాలం రెగ్యులర్గా నా పని అది. అందరిని పడుకునేటప్పుడు నవ్వుతా తిరుగుతా సరదాగా అందరు పడుకున్నాక అప్పుడు మొదలెట్టి అనుకోవటం, రారా చూసుకుందామా, ఏసు రక్తం ఇజ్జయ్ హల్లెలూయా. నాకు పెద్ద ప్రార్థన ఏమి రాదు, నన్ను ప్రభు ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. నిన్నెవరు చెప్పారు? మీ ఓడు చెప్పాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, నేను మా ఓడి దగ్గర చూసుకుంటా. మీ ఓడు గొప్పడా మా ఓడు గొప్పడా? మా ఓడి చెల్తుందా మీ ఓడి చెల్తుందా? నేను వెళ్ళను. రోజు చేతపడి చేసేవారు నాకు బుట్టాయిలో. ఆ ఎముకలు ఆ రక్తం నా గుమ్మంలో ఉండే తెల్లారిసిపటికి. నిమ్మకాయలు ఎండుమిరకాయలు అయితే కరువు లేదు. పొద్దున తలుపు తీస్తే గుమ్మలు ఉండేయన్నమాట. వాటిని దాటి ఒక్కరే చూసుకుంటే వస్తామా తలుపు తీసుకొని, వాటిని దాటితే ఆ చేతపడి ఎఫెక్ట్ అవుతాం స్టార్ట్ అవుతుంది అనమాట. తొక్కుతాడా కనీసం దాటుతాడా అని ప్రతిరోజు నేను దాటుతాం ఎందుకు, జాగ్రత్తగా కాలుతాలు అనుకుంటా అట్లని తీసుకెళ్ళి తన్నేసి ఏం చేస్తావు సీరా, కాళ్ళు కూడా కడుక్కోకుండా కసిగా అలాగ రూమ్లోకి కూర్చునేవాళ్ళు. భయం ఏంటి? నాకేమన్నా చేతపడి అంటే నాకు బీభత్సమైన రోసం వచ్చేస్తుంది. ఒక ఊర్లోకి వెళ్తే ఈ ఊర్లో చేతపడి ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు నాకు. నేను చెప్పాను, నా తాలూకు ఒక వెంట్రుక దొరికితే, ఒక చిన్న గుడ్డ ముక్క దొరికితే చేతపడి చేస్తూ ఉంటా కదా, నా సూట్ కేసు ఇచ్చేస్తాను నీకు, ఒక 5 జతల బట్టలు. ఎన్ని చేస్తావు చేయరా, 3 రోజులు ఈ ఊర్లో ఉంటాను నేను. నాకు అట్లీస్ట్ తలనొప్పి వచ్చినా నువ్వు సూపరేరా, ఇంకో 3 రోజులు ఇదే ఊర్లో ఈ కొంపలోనే ఉంటాను, చేసుకోవాలని నీకు దమ్ము ఉంటాను. సూట్ కేసు పెట్టేసాను చేతి మీద. ఇవాళకి రెడ్డికి ఉంది ఆఫర్, ఎవరికైనా తెలిసిన మంత్రం ఉంటాడు, ఇవ్వండి నా నెంబరు. నా ధైర్యం చెప్పనా, మరణకరమని త్రాగిన మీకే హాని అంటే కడుపులోకి పెట్టేసిన దానివల్ల కూడా ఏమవ్వదంట. అది ఎక్కడో గోతులో పాతి పెడితే మనకేమవుతుందిరా? లేదన్నా మా పొలంలో పెట్టేశారంట, పెట్టని ఇలా అయి పెట్టాడు, రేపొద్దున ఆడే వచ్చి మనకి ఇత్తనాలు ఇస్తాడు. నాడు వల్ల అంతగానే ఏమవ్వదు. ఆడిని తన్నేసినోడు మన పక్షంగా ఉన్నాడు, తన్నించుకున్నవాడు వీడి పక్షంగా ఉన్నాడు. మన మూమెంట్ ఎలాగ ఉండాలా? బుల్డోజర్ అమ్మా, తోచుకుంటే వెళ్ళిపోతామా ఏసు రక్తం ఇచ్చే, అంతేగాని మరి దేన సేవకులమండి, చిన్న చిన్న సంఘాలతో ఉన్నామండి, కరోనా కాలం అండి, సందాలు లేవండి, నోరు మొయ్యండి, సిగ్గు తప్పిన బతుకుబోతు ఒక్కొక్కడు. ఈ కరోనా కాలం అందరికీ ఉంది కదరా, కరోనా కాలం అని. ఏ క్లాస్ అనే కాలంలో సందా పడతాం మానేసాం మేము, మరి ఏం చెప్పమంటావు? స్తోత్రం చెప్పండి. 3 రోజులు పగలు రాత్రి ప్రసంగాలు లేచి రూపాయి పెట్టుకోకుండా వెళ్ళిపోయాం. స్తోత్రం చెప్పండి. 14 చిన్నాలు తిరుగుతున్నాం, సంత గొడవ లేకుండా. స్తోత్రం చెప్పండి. ఎట్టకరం ఇవన్నీ వాస్తవం కాదా? వద్దని చేస్తున్నాం సేవ, అలా పెట్టుకొని కాదు. అందుకే మాట కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇలా ఉన్నోడు మాట తేడా ఉండదు ఏంటి? ఉంటుంది, తెల్లగా కనబడుతుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఉంటుంది. అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత అన్ని ఇసుకేసబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Yes, this is the man appointed by God Almighty on the nations. రాజ్యముల మీద జనముల మీద ఆయన నియమించాడు. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పట్టుకొని నన్ను ఎంఆర్ఓగా ఇప్పుడు ఎవరో ఎస్పీ గారు పోస్టల్ చూశాను. ఏం పేరు? ఇప్పుడు ఎస్పీ గారి వెల్కమ్ చెప్తా బాన్లోనే కదా, సిద్ధార్థ. ఎక్కడ పడితే అక్కడ ఆయన పోరలోనే ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని భీమవరం సెంటర్లోకి వచ్చి, ప్రజలారా నన్ను ఈ ప్రాంతానికి పంపారు, కొంచెం సహకరించండి. మీరు అలా చూడకుండా కంగారు చేస్తుందా అంటాడా? ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక రేంజ్లో ఎత్తాడు ప్రసంగం. రౌడీలు ఈ బ్యాచ్ అంతా పోలీస్ స్టేషన్ కేకేసి ఓ పద్ధతిగా చెప్పాల్సి 4 ముక్కలు చెప్తాడు. ఆమె మనము ఆ బాబతే కదా, అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాం కదా. ఆ పిలుపు లేకపోతే, ఆ ఆర్డినేషన్ లేకపోతే ఆ ఏడుపు వేరే. దొంగ బతకాలి నువ్వు. నిన్ను పిలిచాడా దేవుడు? ఆర్డినేషన్ జరిగిందా? పంపబడ్డావా? మరి నువ్వు మనుషుల ముందు పోజు కొట్టకూడదు.
కానీ దయ్యాల ముందు మాత్రం పోసి కొట్టాలి. మీ ప్రాంతంలో ఎవడు ఏలుబడి చేస్తున్నాడో, ఏ ఆత్మ పనిచేస్తుందో, ఏ శక్తి పనిచేస్తుందో దాని ముందు ఖచ్చితంగా పోసి కొట్టాలి. దాని ముందు కూడా మరి మీరు ఎంతో కాలంగా ఇక్కడ ఉన్నారు, ఓ దురాత్మ గారు, మరి నేనంటే ఈవేళ వచ్చాను, మరి మీరు ఇక్కడ సీనియర్లు పాతుకుపోయారు, మరి నేను కొత్తగా వచ్చాను, నన్ను కొంచెం చూడండి, శక్తి తప్పిన సేవ చేస్తున్నా. నీ తల చెత్తుకుంటున్న జీవము గల దేవుడైన యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది అపాయింటెడ్ మ్యాన్. కొత్తగా ఇక్కడ అపాయింట్ చేయబడ్డ ఆఫీసర్ రూల్ ఇది. ఖాళీ చేయ ఇక్కడి నుంచి అలానే. కానీ ఓ గ్రామ సింహమా, ఓ ఈ సునకమా లెమ్ము, ఇది మా త్రోవ, మేము పోవలను అంటది. ఇలా చూసేది అంటది. ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ. దేవునికి స్తోత్రం. నీ అధికారం ఉంది. మనుషుల దగ్గర తగ్గించుకో, దీన మనసుతో ఉండు, సాత్వికంతో ఉండు. దయ్యాల దగ్గర ఓ సాతాను వెలుపము. మరి కొంతకాలం మీరు చేశారు, ఇప్పుడు మేము చేసుకుంటాం. నీ తలను చెత్తగొట్టిన నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతమును వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది మొదలుకొని ఇక్కడ దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. యేసు రక్తం ఈ గ్రామం మీద ప్రోక్షిస్తున్నాను. నేటి వరకు నీవు మోసపరిచిన ఆత్మలన్నీ దేవుని పిల్లలే, వారు దేవునికి కావాలి. వారిని విడిపించబోతున్నాను. ఒక్కొక్క కట్టు విప్పబోతున్నాను. బాప్తిస్మాలు ఇవ్వబోతున్నాను. ఇది మొదలుకొని దేవుని రాజ్యం, నీ ఇలాకా కాదా. Be like a bulldozer. పెళ్ళగించాలి. తర్వాత విర్రగొట్టుటకును. అల్లి ఏంట్రా ఎర్ర తీసేస్తున్నావు? మినిస్ట్రీ అది, మరి మినిస్ట్రీ అది సార్. ఆడవడ కామెంట్ చేయడానికి నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ అది. నేను బుల్డోజర్ పొక్కలను కొనుక్కున్నాను. రోడ్డు పక్కన ఎక్స్టెన్షన్ ఉన్నాయన్నీ కూడా పడగొట్టుకుని వెళ్ళిపోమని ఇచ్చారు. నాకు గంటకింత కూలి పట్టుకొని వచ్చేసాను. అంటే కుదరదు, ఆర్డర్. కష్టపడి కట్టుకున్నామండి, ఆర్డర్. మాకు అత్యర్థిస్తామండి, ఆర్డర్. నీకేం తెలుస్తుంది మా బాధలో, ఆర్డర్. నువ్వు 100 చెప్పు, మేము ఇదే చెప్తాం. జనముల మీద, రాజ్యము మీద. పాత నిబంధన రాజులను చూడండి, వాళ్ళు ఏం పడగొట్టారు మీకు అర్థం ఉంది. విరగొట్టేయాలటండి. ఏం విరగొట్టాలి మీకు తెలుసు. అతడు బలిసినందున కాడిని విరగొట్టేని అన్నాడు. తర్జుమా లోపం అది. దాన్ని కరెక్ట్గా చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో thus he anointed, he broke the yoke. అతడు బలిసినందున కాడి విరగొట్టి విషయాలు రాశాడే, అక్కడ ఒరిజినల్గా అతడు అభిషక్తుడైనందున. అంటే మనకున్న అభిషేకంతో ఏం చేయాలి తెలుసండి? ప్రజల మెడల మీద ఉన్న దుష్టుడి కాడి విరిచేయాలి. అనేకమైన తెగుళ్ళు, రోగాలు, శాపం, అబద్ధం, పాపం, వ్యభిచారం కాడి ప్రజల మీద మోపడాడు. ఈ కాడిని మనం విర్రగొట్టాలి. పెళ్ళగించుటకును, విర్రగొట్టకును, నెక్స్ట్ చేయుటకును. ఇంకా మళ్ళీ ఉంచకూడదు. ఇంకా ఓ దేవుని కుమారుడు, సమయము కాకము నువ్వు నశింపజేయుటకు వచ్చితివా? మాకు ఇంకా యాక్చువల్గా లీగల్ రైట్ ఉంది, ఇంకో 6 సంవత్సరాలు ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసేవేంటి? అపవాది కార్యములు లయపరచుటకు లేదా నశింప చేయుటకు యేసుక్రీస్తు వచ్చాడు. మన ప్రాంతంలో దుష్టుని కార్యాలు లయం అవ్వాలా వద్దా? నశించాలా వద్దా? సినిమా హాల్ దేవుని చిత్తమా? మాట్లాడండి. బార్ షాప్ దేవుని చిత్తమా? వేశ్య వాటికలు దేవుని చిత్తమా? అవి నశింప చేయాలా వద్దా? మీ దేవుని సేవకుడు అంటే డెవలప్ చేస్తాకు వచ్చావా, నాశనం చేస్తాకు వచ్చావా? అవునండి. వేశ్య వాటికలు డెవలప్ చేస్తాకైతే రాలేదండి. సైతాన్ మాట్లాడకు, సైతానా. బార్ షాపులు, సినిమా హాళ్ళు, గుట్కాలు, వేశ్య వాటికలు నశింప చేయడానికే వచ్చాం. మరి మా పెద్దాపురం సల్మాన్ రాజు గారు టార్గెట్ చాలా ఎక్కువ. అందుకని ఆయనకి అన్ని శ్రమలే, ఎప్పుడు బాధలే. ఎందుకంటే టార్గెట్ ఎక్కువ. భయంకరమైన పాపం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం అది. దాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న భార్య భర్తలు. మరి వాళ్ళు కుదురుగా ఉండరు. దయ్యాలు తిప్పలు పెడుతుంటాయి.
తిప్పలు పడతాడు కానీ వదలడు. వదిలేస్తారా? సమస్య లేదు. ఏ క్లాస్ అయినా ఆయన కంటే కత్తిలాంటి ముగ్గురు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసినా కంగారు వచ్చేస్తుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్తే అయ్యగారండి బాబోయ్ ఏంటో మీరు ముగ్గురుని సేవనండి. అయ్య బాబోయ్ పెద్దాపురం శక్తులకి సవాలు. లేపాడు దేవుడు ఒక ఫ్యామిలీని. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మొన్న మరణం దాకా వెళ్ళారు. లాక్కొచ్చాడు యేసుప్రభు వెనక్కి. ఎందుకని? ప్రాజెక్ట్ ఇంకా పూర్తవ్వలేదు నాన్న. నువ్వు కోరుకున్న తీసుకెళ్ళి యేసుప్రభు ఇప్పుడప్పుడే అచ్చా నీకు చిరాకు వచ్చి వచ్చి నేను ఇచ్చేస్తాను ప్రభు, నాకు చిరాకు వచ్చేస్తుందంటే లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ మీద, ఇంకానే పని ఉంది, నశింప చేయాలి. అక్కడ వ్యభిచార ఆత్మను మీరు ఏం చేయాలి అంటే ఇంకా రాజీ లేదు. ఆయన ఇంటి చుట్టూ లిటరల్గా కళ్ళకు కనపడలేక దురాత్మలు పోగుబడి వారిని విసిగించిన సందర్భాలు ఇన్ని. డైరెక్ట్గా తలుపు కొడతారు, చూస్తే మనిషి ఉంటారు. ఎక్కడ వచ్చి పాస్టర్ గారు బాగోలేదని కడుపులో బాగోలేదు అమ్మో గొప్ప తలుపుతే ఎవరు ఉండరు. వీరంతా దిగేసి ఒక సెకండ్లో అట్లా మామైపోతారు. ఇంటి ముందు ఎదురుకుండా కూర్చొని పొయ్యి పెట్టి వంట చేస్తున్నారు. బాబు ఎక్కడెవరు వంట చేస్తున్నారు చూస్తే ఎవరు ఉండరు. భ్రమలు కాదు, కలలు కాదు, నిద్ర కాదు, ప్రత్యక్షంగా అక్షరాల. నార్త్ ఈస్ట్లో ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి ధర్మశాల ఆ ప్రాంతాలకు వెళ్తే మన ముందు బైక్ వేసుకెళ్తుంటే మన ముందు కల్లార రోడ్డులో చీలిపోద్ది. కొర్రకు దాత నబీర్లాములు మింగుతాకు చీలుకుందే, ఇట్లా విడిపోద్ది రోడ్డు. అమ్మో అది బండి ఎట్లా తిప్పుతాం, భయంకరమైన యాక్సిడెంట్ అవుద్ది. చూస్తే రోడ్డు బాగానే ఉంటుంది. అక్కడ భ్రమ కల్పించబడదు, నిజంగా జరుగుతాయి. ఎట్లా ఎంతమంది దైవజనులు యాక్సిడెంట్ అయింది తెలుసా? స్పిరిట్లో ఇవన్నీ తెలిసినోడు భాషలు మాట్లాడుతూ ఉంటాడు, స్తోత్రాలు చెప్తూ ఉంటాడు, బ్రేక్ వేస్తాడు. అంతే సింపుల్గా బ్రేక్ అవ్వడం, బ్రేక్ వేస్తాడు. స్తోత్రం చెప్పండి. భవిష్యత్తులో మనం ఇంకా బోల్డ్ కోటాలు పెట్టుకుంటాం. రాకపోతే ప్రభు చిత్తం అయితే కానీ ఇంకా మాట్లాడుకుందాం. ఇదే లైఫ్లో చివరి కోటం కాదు. ఈ ప్రాంతీయ సెమినార్కి ఈ భీమవరం కూడా అంతే. ఇంకా బోల్డ్ కోటాలు ఉన్నాయి. ప్రతి నెల కూడుకోద్దాం మనం. ఇప్పుడు వచ్చి నెల రారేంటి? మాడతలేదేంటి తమ్ముడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఆ పెద్ద పెద్ద మీటింగ్ పెడితే చెప్పాను నేను. చిన్న నాటికి రాను. ఈడి అపాయింట్మెంట్ వేరు, వీడు జనముల మీద సపరేట్. వీడు తమ్ముడా ఓ మాట అన్నా రా నీకు ఎందుకు కానీ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నశింపజేయుటకు ఇంకా పడద్రోయుటకును. అమ్మ బాబోయ్, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను. కొన్ని కొండలు, దుర్గం అంటే కొండ, కోట. మీరు వినండి, కొన్ని కొండలు, కొన్ని కోటలు దేవుని ఎదుటే టీవీగా నిలబడుతున్నాయట. ఇది మా ఏరియా, ఇది మా రాజ్యం, వీళ్ళు మా జనం. అలాంటి దుర్గములు అంటే మనం ఈజీగా పడగొట్టేదామంట. అలాంటి నాకు తెలియదులే కానీ అలాంటి పెద్ద పెద్ద పదాలు నాకు తెలీదు. నువ్వు పడతో చేస్తావని మటుకు తెలుసు నాకు, అంతే. ఇక ఏమంటారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పరే. నాకు ఇంట్రెస్టింగ్ అయిన ఒక పాయింట్ చెప్పనా? పెళ్ళగించుట, విరగొట్టుట, నశింపచేయుట, పడద్రోయుట, ఇన్ని పనులు ఎలా చేయాలి సార్? ఒక్క మాట పెట్టాడు నోట్లో. ఇంత సింపుల్ అండి? అవును. ఆ మాట పొందటమే కష్టం తప్ప పొందాక సింపుల్. నువ్వు కనిపెట్టాల్సింది ఉపవాసాలు ఉండి, జాగరణలు ఉండి, సహవాసాలు ఉండి, ప్రార్థనలో ఉండి, దైవజనులతో ఉండి, పరిశుద్ధులతో ఉండి, ఇంతగా ఏడవలసింది. ఎందుకంటే ఇన్ని చేయుటకు సరిపడ ఒక మాట ప్రభు దగ్గర పొందాలి. అది కానీ వచ్చిందో నువ్వు ఒక బుల్డోజర్. ఇంకా గడ్డి వేయటానికి కాదు, నువ్వు దుర్గములు పడత్రోయటానికి. నేను ఎప్పుడు చెప్తాను సరదాగా అప్పుడు మా పిల్లగారు, ఒరే ఎంత అల్లం మొక్క నూరతాకి ఎంత గ్రైండర్ ఎందుకురా? గ్రైండర్ తెచ్చుకున్నప్పుడు తగిన పని ఇవ్వాలి దానికి. ఒక కేజీ అల్లం వేసేస్తుండాలి, గిరగర తిప్పేస్తుంది 2 నిమిషాల్లో. మరి నువ్వు ఏకంగా బుల్డోజర్. ఇప్పుడు గంటకి ఎంత అండి? 1000 రూపాయలండి. కొంచెం గడ్డి చెక్కేయండి, సిరాకు వచ్చేది అడిగి. సార్ ఎంత బుల్డోజర్ మేలు సార్. నువ్వు ఒక బలమైన పనివాడిగా మారబోతున్నావు. 100 మంది కలిసి చేయలేని పని నువ్వు చేయబోతున్నావు. 20 గంటలు చేసే పని గంటలో చేయబోతున్నావు. దాని అర్థం అది. ఒక్క ప్రసంగం 3000 బాప్తిసాలు ఏంటి మరి?
ఒక ప్రసంగానికి 5 వేలు బాప్తీసాలు ఏంటది? బుల్డోజర్లు అలాగే చేస్తాయి మరి. గంటలు చేయి, టప్పున అయిపోద్ది పని. స్తోత్రం చెప్పరే. నీ వల్ల అలాంటి పని జరగబోతుంది. శత్రువుకు స్థావరం ఉన్న ప్లేసులో నువ్వు బలమైన సాక్షిగా ఉన్నావని పెర్గమ సంఘ కాపురతో ప్రభు మాట్లాడలా? సాతాను కాపురమున్న స్థావరములో నువ్వు నిలబడ్డవరా. శబాష్. ఆమేన్. ఫైనల్ వర్డ్, నాటుటకును కొట్టుటకును అనండి అందరూ. ఏమి నాటాలి? ₹1,00,00,000 మాట చెప్తాను మరే, ఇలా చూడరా. ₹1,00,00,000 ఏమి నాటాలి? దేవుడు నీ చేతికి ఇస్తాడే ప్రజల్ని. వారిలో అక్షయ బీజం, దేవుని బీజం నీవు నాటాలి. ఇది కాస్ట్లీ మినిస్ట్రీ. హీలింగ్స్ ఎవడన్నా చేయొచ్చు, టాచర్ పడదోసేయచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నీ చేతికి అప్పగించబడ్డ ప్రజలలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఒక బీజం. వారిని నూతన యెరూషలేముగా కట్టాలి. వారిలో అక్షయ బీజమును నాటాలి, వారిని నూతన యెరూషలేముగా కట్టాలి. దట్స్ ఆల్ మై మెసేజ్ దిస్ మార్నింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రోజున ఆ బుల్డోజర్ రేంజ్లో వాడబడాలని? హల్లెలూయా. ఇంకా బలహీనమైన మాటలు మాట్లాడు, అవి నిజమే, కానీ అవి తెలిసే ప్రభు పిలిచాడుగా. ప్రభుకు అప్పగించుకో, కనిపెట్టు, నిన్ను ఆయన తాకాలి, నీ నోటిని ముట్టాలి, తన మాటని లోపల పెట్టాలి. పడద్రోయుటకును, పెళ్ళగించుటకును, వెరగొట్టకును, నశింపజేయుటకును, కట్టుటకును, నాటకును నిన్ను జనముల మీద రాజు నియమించున్నాడు. నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ పొందుకొని సేవకుచ్చిన ఒక దైవజనుడవే. పెళ్ళగించో, వెర్రగొట్టో, పడద్రోయ్, నాశనం చేయి, నాటు, కట్టు, ఈ పనులు చేయుటకు నిన్ను నియమించిన దేవుడు నిన్ను కాపాడుటకు, వాడుకొనుటకు నమ్మదగిన వాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరిని దీవించును గాక. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఒక మంచి ప్రార్థన చేయడానికి?